ఈ రోజైతే డప్పుతో నచ్చాను. మరి డప్పు అసలు గల్లీలో అయితే చూశాను నేను. ఈ గల్లీలో మోగిన డప్పు ఢిల్లీలో కూడా మోగింది. ఆ ఢిల్లీలో మోగిన డప్పుకి ఒక అవార్డు కూడా వచ్చింది. అసలు ఏంటి? అసలు డప్పు ప్రత్యేకత ఏంది? అసలు డప్పుకున్న వాల్యూ ఏంటి? అసలు డప్పుకు అవార్డు రావడం ఏంది? అసలు మొదటిసారిగా అయితే డప్పు కొట్టే వాళ్ళకు కూడా డప్పు కళాకారులను గుర్తించడం ఏంది? కేంద్ర గవర్నమెంట్ గుర్తించడం ఏంది? అసలు వీటి గురించి మనం అయితే అన్ని తెలుసుకుందాం. మనతోనే డప్పు కళాకారుడు అందే భాస్కర్ అన్న అయితే ఉన్నాడు. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే తమ్ముడు. అన్న చెప్పండి అన్న, అసలు మీరు డప్పుకు మీకు అవార్డు రావడం ఏంది? అసలు కేంద్రము గుర్తించడం ఏంది? అసలు ఎటువంటి అవార్డు వచ్చింది? అవార్డుకున్న ప్రత్యేకత ఏందన్న? ఇది చాలా గొప్ప అవార్డు. అంటే యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డు ఇప్పుడు వచ్చిన అవార్డు. ఇది కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ నుండి ప్రపోజల్ పంపించినారు. తెలంగాణ భాష సంస్కృతి శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడారి కృష్ణ సార్ గారు ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల కోసం పంపిస్తే అక్కడ ఉన్నటువంటి జ్యూరీ కూడా నా యొక్క ప్రదర్శనను, నా యొక్క ప్రొఫైల్ని యాక్సెప్ట్ చేసి అవార్డును డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ అవార్డు పేరు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం. అంటే యువకులకు ఇచ్చేటువంటి అవార్డు. 25 సంవత్సరాల నుండి 40 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళకు ఇచ్చేటువంటి అవార్డు. ఇది చాలా గొప్ప అవార్డు. అట్లా దేశంలో ప్రతిసారి ఒక 40 మంది 35 మంది యువకులకు కలిసి ఇస్తారు ఈ అవార్డు. అది అలా నిజంగా ఈ డప్పు అనేది నేను చిన్నప్పుడు మా ఊర్లలో ఏదైనా ప్రచారం చేయడానికి కానీ ఏదైనా చెప్పడానికి కానీ చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు. అలాంటి డప్పును నువ్వు ఎలా నేర్చుకున్నావు? అసలు ఎందుకు డప్పులో ఇంత వెళ్ళాలని అనిపిస్తావు? అసలు డప్పుకున్న ప్రత్యేకత ఏంది? డప్పుకున్న ప్రత్యేకత అంటే డప్పు మొదటి వాయిద్యం. మానవుడు అంటే ఆదిమ మానవుడు నుండి నేటి ఆధునిక యాంత్రీకరణ జీవితం వరకు కూడా డప్పు అనేది శబ్దంలో పుట్టినటువంటి మొట్టమొదటి వాయిద్యం. ఇది ఒకప్పుడు అంటే క్రూర మృగాలను ఎదిరించడానికి అప్పుడున్నటువంటి ఆ పాత కాలంలో మన మీద దాడులు చేస్తున్నటువంటి క్రూర మృగాలు ఏవి అయితే ఉంటాయో ఈ డప్పు పుట్టినప్పుడు ఒక కబేలం అంటే ఆవు లేకపోతే అడవిలో దున్ననో ఇంకేదన్నా చచ్చిపోతే ఆ దారి గుండా ఆది మానవుడు పోతా ఉంటే అతనికి కాలకు చిన్న రాయి తలిగి ఆ చనిపోయినటువంటి కబేలం మీద పడితే డమ్ అనే శబ్దం వచ్చింది. అప్పుడు ఆ శబ్దాన్ని చూసి క్రూరమృగాలు పరిగెత్తడం జరిగింది. అది వెంటనే ఆది మానవుడు పసిగట్టి చిన్నది కర్రను తీసుకొని దానికి మూత ఆ తోలును అప్పుడున్నటువంటి పరిజ్ఞానంతో కోసి డప్పును ఇట్లా తయారు చేసుకొని కొట్టిన కొద్దీ ఆ యొక్క క్రూరమృగాలన్నీ పారిపోయినాయి. ఇది ఒక చరిత్ర, ఇదొక రీసెర్చ్లో ఒక భాగం. ఇది జానపద కథలలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆదిశక్తిని అంతమొందించడానికి తను తయారు చేసినటువంటి ఆదిశక్తి ఎవరైతే ఉంటారో జాంబవంతుడు, ఆ జాంబవంతుడు కప్పంజీరి డప్పును తయారు చేసిండు. ఎందుకంటే ఈ శబ్దం వస్తూ ఉంటే బాడీ లోపల ఒక ఉద్వేగం, ఒక ఉద్రిక్తత వస్తుంది. కాబట్టి ఆ రెండింటిని వచ్చినప్పుడు ఆ శబ్దంతో డప్పు పుట్టింది. అట్లా ఆ శబ్దంతో ఆదిశక్తిని అంతమొందించండి. ఈ 2 కథలు మనకు ప్రధానంగా కనబడతాయి. నేను డప్పులోకి రావడానికి నేను చిన్నప్పటి నుండి డప్పును వాయిస్తున్నా. అంటే నాకు 7 సంవత్సరాల వయసు నుండి డప్పు సంకనేసుకున్నా, ఇప్పటి వరకు దీన్ని వదలలేదు. అట్లా ఈ డప్పును మా తాత, మా నాన్న అయ్య అని పిలుస్తా, మా అయ్య, మా తాత తండ్రుల నుండి వస్తున్నటువంటి తరతరాల కళా సంపద ఇది. నేను దీని మీద రీసెర్చ్ చేయాలని ఎప్పుడు అనిపించింది అంటే 2010వ సంవత్సరం యూనివర్సిటీకి వచ్చినప్పుడు అప్పుడు నేను డప్పు మీద రీసెర్చ్ చేయాలని అనిపించింది. అన్న ఇప్పుడు మీరు దీంట్లో పిహెచ్డి కూడా చేశారు, డప్పు దాంట్లో కూడా పిహెచ్డి చేశారంట. నిజంగా ఎలా చేశారు? ఏ అంశాలు తీసుకున్నారు? అసలు పిహెచ్డి కూడా ఇచ్చారా లేకుంటే ఎలా ఇస్తారు? అంటే నాది పర్సింగ్ నౌ తెలుగు యూనివర్సిటీలో నేను ప్రస్తుతానికి పిహెచ్డి విద్యార్థిని, పరిశోధక విద్యార్థిని. అంటే ఇంతకు ముందు ఎవరు వాయిద్యాల మీద చేయలేదు పిహెచ్డీలు. అంటే డప్పు అంటే ఒక విస్మృతానికి లోనటువంటి వాటిది వాయిద్యం. అంటే వినడానికి డప్పు కొట్టడానికి చాలా బాగుంటది కానీ దీన్ని ఎవరు ముట్టుకోరు. ఎందుకంటే ఇది ఒక వివక్షతతో కూడినటువంటి ఈ సమాజంలో ఈ డప్పు మొట్టమొదటి వాయిద్యం. సంగీతానికి అమ్మ లాంటిది. బట్ కానీ దీన్ని ముట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఇప్పుడు అది కొంచెం నేను ఈ పిహెచ్డి చేస్తున్న క్రమంలో, పరిశోధన చేస్తున్నటువంటి క్రమంలో కొంచెం దూరం చేసేసినాం. ఇది కులానికి సంబంధించింది కాదు, ఇది కళకు సంబంధించిందని తీసుకొచ్చి అందరికీ మనము ట్రైనింగ్ ఇస్తే దాన్ని సహృదయులు, కళల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అట్లా నడుస్తున్నది అన్నట్టుగా. అట్లా అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా
చాలా డప్పులు ఉన్నాయి, డోళ్ళు ఉన్నాయి, చాలా వేరే అంటే వేరే ఇంటర్ కాస్ట్ వాళ్ళు కూడా వేరే వేరే కాస్ట్ వాళ్ళు కూడా వాయిస్తూ ఉన్నారు. ఉంటారు. కానీ చనిపోయిన కాడికి వచ్చేటప్పుడు ఈ డప్పు అవును, డప్పు కొట్టే వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఉన్నారు. అట్లా మీరు ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా? లేకుంటే అరే డప్పు కొట్టేటోళ్ళ వీళ్ళు అట్లా ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా బాగా? చాలా అంటే ఆ రాస్తే రామాయణం చెప్తే భారతం అవుతుంది అనేది ఒక సామెత ఉంటది కదా. అట్లా చిన్నప్పటి నుండి ఊర్లో వాయించినప్పుడు కానీ మనము పెళ్లిల కాడ లేకపోతే సావుల కాడ కొట్టిన తర్వాత ఇప్పటికైనా కూడా అలాంటి విస్మృతం ఉన్నది ఊర్లలో. అంటే జస్ట్ వీళ్ళు వచ్చిర్రా పోయి కొట్టిర్రా, వీళ్ళకు హాఫ్ మంది ఇచ్చినామా, పైసలు ఇచ్చినామా, అయిపోయిందా, సావు అయిపోయింది, దినాలకు వచ్చిర్రా, వాకిట్ల బో పెట్టినామా, తిన్నరా పోయిరా, అంతే తప్ప సహృదయతతోటి ఎవరు అంత చూసుకున్న సందర్భాలు లేరు. ఏదో లెక్క పెడితే ఒక 10-5 మంది కనబడతారు. అట్లా మనకు నా మీద వివక్షత అంటే నడిచింది. బట్ కానీ నన్ను చాలా మంది కిందికి తొక్కాలని ప్రయత్నం చేశారు. అయినా కూడా పర్వాలేదు. తొక్కాలనుకుంటే మనం ఏంటంటే పాజిటివ్ కోణంలో పోతాం. తొక్కాలనుకుంటే అవన్నీ తొక్కాలనుకున్న వాళ్ళను మనం ఒక్కొక్క మెట్టు లెక్క అనుకొని ఈ స్థాయికి వచ్చినాం అన్నట్టుగా. మనకు సహకరించేది ప్రకృతి చాలా గొప్పది. కాబట్టి నేను ప్రకృతిని చాలా నమ్ముతా. అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా నన్ను తొక్కడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మంచిది, తొక్కుతారు. ఎవరికి టాలెంట్ ఉంటే వాడు పైకి వెళ్తాడు, టాలెంట్ నోడు కింద పడిపోతాడు. అట్లా నేను ఎప్పుడూ దాన్ని అంటే నాకు పోరాటం అనేది చాలా ఇష్టం. అట్లా పోరాడితేనే ఎదగని సాధ్యమని అంట. ఇంకా చాలా మంది మీ జనరేషన్ ఇంకొక తరం రావాలి, వాళ్ళకి అసలు డప్పుకు చాలా మందికి ఇప్పుడు కనుమరుగే దాంట్లో చూసుకున్నట్లయితే డప్పు కూడా ఉన్నది. అలాంటి ఇప్పుడు చూసుకుంటే మీరు మహిళలకు కూడా నేర్పిస్తా ఉన్నారని తెలిసింది. అవును, మహిళలతో నేర్పించాలన్న థాట్ ఎలా వచ్చింది? అసలు ఎందుకు ముందు తరానికి ఏమన్నా ఏం చెప్పబోతా ఉన్నారు మీరు? మహిళలకు ఎలా నేర్పించాలనంటే డప్పు తయారీలో మహిళల పాత్ర చాలా గొప్పది. మరి తయారైనప్పుడు డప్పు తయారీలో వాళ్ళ పాత్ర ఉన్నప్పుడు కొట్టడానికి వాళ్ళు ఎందుకు దూరం ఉండాలి అనేది నాకు అనిపించింది. అట్లా నేను గతంలో అరుణోదయ సంస్కృతి సమాఖ్యలో కావచ్చు, లేకపోతే దరువు కళా బృందంలో కావచ్చు, ఉన్నప్పుడు అరుణోదయలో కావచ్చు మహిళలు కొట్టేది. మా తెలుగు యూనివర్సిటీలో కూడా మేము చదువుకుంటున్నటువంటి రోజుల్లో మా గురువు కుంపటి సూర్యభవంతరావు సారు డప్పు క్లాసులు ఎంతమంది ఉంటే పీజీ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ చేసినప్పుడు వాళ్ళందరికీ నేర్పించారు. అప్పుడు అమ్మాయిలు కూడా కొట్టారు. అదే ఇదే బాగుంది కదా, మనం కూడా నేర్పిస్తే మంచిగా ఉంటది కదా అని చెప్పి అట్లా మొట్టమొదటిసారిగా తెలుగు యూనివర్సిటీతో పాటు వివిధ క్యాంపులు పెట్టి నేర్పించడం జరిగింది స్వచ్ఛందంగా. ఆ తర్వాత గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకుల కార్యదర్శిగా ఉండే. అప్పుడు సమ్మర్ సామురాయి పేరు మీద ఎండాకాలంలో సెలవులల్లో పిల్లలు ఇంటికి పోకుండా ఎవరెవరికి ఎలాంటి కళలు ఇష్టమో, కొంతమందికి రైటింగ్ కానీ, కొంతమందికి సాంగ్స్ వాడడం కానీ, కొంతమందికి జానపదాలు ఇట్లాంటి ఇష్టం ఉంటే వాటన్నిటినీ నేను మొట్టమొదటిసారిగా ఫోక్ ఆర్ట్ క్యాంపు కేటాయించి మొట్టమొదటిగా 1500 మంది అమ్మాయిలకు డప్పులు నేర్పించడం. అప్పుడు కానీ నాకు బెస్ట్ టీచింగ్ అవార్డు వచ్చింది. ఇది 2019 సంవత్సరంలో. ఆ తర్వాత మామిడి హరికృష్ణ సార్ గారి సహకారంతో తెలంగాణ భాష సంస్కృతి శాఖ సౌజన్యంతో నేను స్థాపించిన అందే మ్యూజిక్ అకాడమీ తోటి కొలాబరేట్ అయి మహిళలకు డప్పులు నేర్పించడం జరిగింది. నేర్పిస్తే నన్ను ఇన్స్పైర్ తీసుకుని ఒక తమ్ముడు అమరావరపు సతీష్ కూడా వాళ్ళ ప్రాంతంలో నేర్పించడం జరిగింది. ఎవరైతే మహిళలకు డప్పులు నేర్పించినామో ఆ మహిళలను తీసుకొని ఈసారి తెలంగాణ నుండి ఢిల్లీకి రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నాం. కాబట్టి మనకు ఆ ఘనత దక్కింది. అది చాలా హ్యాపీనెస్. ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నామంటే అది మన జన్మ ధన్యమైనట్టు. అది నేను అట్లనే భావిస్తున్నాను. ఆ తెల్లారే మళ్ళా ఎర్రకోట, అంటే ఎర్రకోట అనేది చాలా దూరం మనకు చరిత్రలల్లా, బట్ కానీ అలాంటి ఎర్రకోట మీద కూడా మన డప్పుల ప్రదర్శన జరిగింది. అది నాకు చాలా సంతోషం. అట్లా ఏది కానీ మనం దూరం పెట్టాలనుకుంటే దూరం అవుతుంది, కానీ అందరికీ చేర్చాలనుకుంటే చేర్చొచ్చు అనేది భావిస్తున్నాను నేను. ఇంకోటి ఏంటన్నా, ఇప్పుడు మహిళలను బయటికి పంపడానికి చాలా ఆలోచిస్తున్న తరుణాలు అయితే ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. అవును, అలాంటి వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్, సరే ఆడపిల్ల నీకెందుకు డప్పు, సపరేట్గా కూర్చో పెళ్లి చేస్తాము, లేకుంటే ఇలా సందర్భాలు వాళ్ళు ఏమన్నా మీకు చెప్పారా? అంటే మీరు గురువుగా ఉన్నారు కదా, మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారా వాళ్ళు? అంటే మా దాంట్లో పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అంటే మనము ఎవరైతే వాళ్ళని అట్లా అనిపిస్తారో వాళ్ళ భర్తలతో మేము మాట్లాడతాం. మాట్లాడి మేము ఇంత నిజాయితీగా తీసుకుపోతున్నామో అట్లనే అప్పయ్యప్ప బాధ్యత కూడా మాది. అన్ని రకాలుగా వాళ్ళకు వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా అన్నిటికీ మేము భరిస్తాం. అప్పుడు ఏమన్నా ఏదన్నా ఉంటే మీ దాకా తీసుకొస్తాం అని చెప్తాం. వాళ్ళు కూడా చాలా సహృదయతోటి, అంటే ఫస్ట్ నమ్మకం కలగాలంటే ఫస్ట్ మనం బాగుండాలి. అంటే అప్పుడు నేను మంచిగా ఉండా అని వాళ్ళు నా మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. రొటీనే పంపిస్తారా భాస్కర్ ఎట్లాంటి వాడు అనేది వాళ్ళకు ఒక అంచనా వచ్చిన తర్వాతనే వాళ్ళు పంపిస్తారు. కాబట్టి అట్లా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు,
స్టూడెంట్స్ వస్తే వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ ప్రొఫెసర్స్ తోటి మాట్లాడి కూడా మేము తీసుకెళ్ళినాం. వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా వచ్చినారు, మంచిగా ఉన్నారు, మంచి ప్రదర్శన చేసినాం, అట్లా వచ్చినాం. కాబట్టి ఎప్పుడు వస్తాయి చిన్న చిన్న వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళ మధ్యలోనే, కానీ వాటన్నిటిని మనం బేరింగ్ చేయలేం. వాళ్ళకి చెప్పేస్తాం, వాళ్ళు సెట్ అయిపోతారు అట్లా. ఓకేనా? ఇప్పుడు మనం అయితే కొద్దిగా డప్పు వాయిద్దామా, ఒకసారి చూద్దాము. చూద్దాం. ఒకసారి నాకైతే ఫస్ట్ ఒకసారి చూద్దాం. రైట్. చాలా రకాల దరువులు ఉంటాయి. ఇవి నీకు పోయినా కొద్దీ అంటే శాస్త్రీయత కోణంలో ఎట్లుంటాయి, ఊర్లలో సాటింపు అయితే ఎట్లుంటది, అట్లాంటిది మనం ప్రదర్శన రూపంలో చేయబోతున్నాం. ఇవి జస్ట్ కటింగ్స్ అంటారు వీటిని. ఓకే అన్న, ఎన్ని తీర్లు కొట్టచ్చు అసలు? ఎన్ని తీర్లు వీటికి ఏమన్నా ఉన్నాయా లేకుంటే ఇష్టం? డప్పులో శాస్త్రీయత కోణంలో 101 రకాల దరువులు ఉన్నాయి. 101 రకాల దరువులు ఉన్నాయి. ఇప్పుడు నేను వాయించింది నీకు ఒక కట్టింగ్స్ అవన్నీ లెక్క చేస్తే ఒక 10-15 రకాల దరువులు వచ్చినాయి. దీనిలోనే 10-15 అంటే కట్టింగ్స్ మనం పేస్ట్ చేసుకుంటే అట్లా కనబడుతుంది. ఒక చేతులు ఇప్పుడు సపోజ్ గా నాకు పోటీగా ఇంకోలు ఎవరన్నా 2-3 మంచిగా చేతులు ఫ్రీ ఉన్న వాయించేటోళ్ళు ఉంటే 1000 దరువులైనా 1000 బీట్స్ అయినా మనం వాయించవచ్చు. అంటే ఒక్కొక్కరు కొడతా ఉంటే దాంట్లో డిఫరెంట్ గా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటది. అట్లా అన్న, ఇంకా రేవంత్ రెడ్డిని కూడా కలిసారు మీరు. ఆ దగ్గర పోయినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నాడు? అసలు సీఎం హోదాలో తనకు అనిపించారు, మీరు ఒక డప్పు కళాకారులు అయితే అక్కడికి వెళ్ళారు, ఎలా అనిపించింది ఆయన కాడికి పోయినప్పుడు? ఎలా అసలు రిసీవింగ్ ఎలా ఉంది అసలు సీఎం రేవంత్ రెడ్డి? చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అక్కడికి పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రజ్యోతిలో నాకు అవార్డు వచ్చిన తర్వాత డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న మాదిగ డప్పుకు గౌరవం అనే ఒక ఆర్టికల్ రాశాడు. దళిత డప్పుకు గౌరవం అనే ఒక ఆర్టికల్ రాస్తే అది రేవంత్ రెడ్డి గారు చదివి వెంటనే వాళ్ళ పిఆర్ఓస్ నుండి వాళ్ళ ఓఎస్డి నుండి నాకు ఫోన్ చేయించడం జరిగింది. నాకంటే ముందు మన భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ హరికృష్ణ సార్ గారికి చేస్తే సార్ వెంటనే నా నంబర్స్ ఇచ్చి అక్కడి నుండి నాకు వచ్చిన తర్వాత ఫస్ట్ రేపు ఇట్లా సీఎం గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీరు తప్పనిసరిగా టైం ఇవ్వండి, మీకు కంగ్రాచులేషన్స్ అన్నారు. సరే సార్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మీరు ఒక్కరే ఉన్నారా, మీకంటే అవార్డ్స్ ఎవరికైనా వచ్చిందంటే ఈ సంవత్సరం మాత్రం నాకు ఒక్కడికి వచ్చింది తెలంగాణ నుండి అంటే ఓకే సరే, ఇంకెవరైనా అవార్డు వచ్చినా కానీ వాళ్ళని కూడా తీసుకురండి అని అన్నారు. అంటే సరే, నాకంటే ముందు తెలంగాణకు ఉస్తాద్ అవార్డు సుఖ సత్య తాత మనమడు డాక్టర్ ఒగ్గు రవణ గారికి వచ్చింది. ఒగ్గు కళారూపానికి. ఇది డప్పు కళారూపం, అది ఒగ్గు కళారూపం. తర్వాత రెండోది పేరెంట్ నృత్యానికి రాజ్ కుమార్ నాయక్ అన్న అని సూర్యాపేట అతను. ఆ అన్నకు పేరెంట్ నృత్యంలా అంటే ఆధిపత్య వర్గాలదే అగ్రహారాలదే ఇప్పటికీ ఉంటది. అంటే ఎవరైతే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద కులపోళ్ళు ఉంటారో, కులం అన్నదాన్ని క్షమించండి, వాళ్ళదే ఆధిపత్యం ఉంటది. కానీ ఈయన ఒక గిరిజన తండాలలో పుట్టి దానికి పేరెంట్ నృత్యాన్ని కష్టపడి నేర్చుకొని ఖండాంతరాలు దాటి చాలా దేశాల్లో ప్రదర్శన చేసి దేశ విదేశాల్లో కూడా అతను ట్రైనింగ్ చేయడం జరిగింది పేరెంట్ నృత్యానికి. అట్లా ఆయనను ఆ అన్నకు వచ్చింది. తర్వాత థర్డ్ పర్సన్ నేను. కానీ ఈ డప్పుకి ఇంతవరకు దేశంలో అవార్డు రాలే, దేశంలో ఉన్నటువంటి ఎవ్వరికి రాలే అవార్డు. నాకు వచ్చింది, డప్పు వల్లనే నాకు వచ్చింది, నా వల్ల డప్పుకు రాలే. కాబట్టి ఇట్లా ఉన్నది పరిస్థితి అని చెప్తే వెంటనే రమ్మన్నారు. పోయిన తర్వాత ఆయన రిసీవ్డ్ ఎంత బాగా నచ్చిందంటే, ఇప్పుడు మనం ఎట్లయితే ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నామో తనతోటి చాలా మంది ఉన్నారు సీఎం గారితో, వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టి ఈ తమ్ముడు పేరు అందే భాస్కర్, ఈయనకు డప్పు వాయిద్యానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం వచ్చింది, ఇగో ఈయన పేరు రాజ్ కుమార్ నాయక్ అని ఆయనే ఇంట్రడ్యూస్ చేస్తుండే అందరికి. అది నాకు బాగా నచ్చింది.
ఆ 10, 20, 30 మంది ఉంటే మీరు కొంచెం బయటికి వెళ్ళండి అని చెప్పి గొలెం పెట్టి ఏం కావాలి అసలు, మీరు ఎట్లా వచ్చారు, మీ నేపథ్యం ఏందని ఒక 15 నిమిషాలు టైం తీసుకొని చాలా పురుసతగా మాతోటి మాట్లాడడం జరిగింది. ఏ మాటకు ఆ మాట చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పిలిపించుకొని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. కానీ మా దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఇంతవరకు ఒక మెసేజ్ చేయలేదు. ఓకే, నా నంబర్ ఆయన దగ్గర ఉంది. ఆయన గెలుపులో మేము కూడా చాలా భాగస్వామి అయినాం. ఇక్కడ మతోన్మాదం మనువాదం నశించాలని అడ్జేస్తే, ఎందుకంటే నేను అనుకుంటే ఒక సీఎంఏ పిలిపించిండు, ఎమ్మెల్యే పిలిస్తేనే పిలవకపోతేంది, అంటే నీ పరిజ్ఞానం ఇంతే అనేది మనకు అనిపించింది. మనం చదువుకున్నాం, బిజినెస్లు చేసి ఏం రాలేదు, మనం కష్టపడి చదువుకుంటున్నాం కూడా. కాబట్టి అనుకున్నాను అక్కడ ఏంటంటే ఆయన బిజినెస్ మ్యాన్, ఏది కానీ బిజినెస్ తోటి ఆలోచిస్తాడు. ఈయననేమో కష్టపడి కన్స్ట్రక్టివ్ ఒక నిర్మాణంతో వచ్చిండు కాబట్టి కష్టపడ్డోళ్ళను పిలిపించుకుంటారు. అట్లా ఈ 2 తేడాలు జరిగినాయి. కాబట్టి మేము కొన్ని డిమాండ్స్ పెట్టినాం ముఖ్యమంత్రి ముందట. మాకు ఇల్లు లేదు, కొంచెం అలాంటి కళాకారులకు ప్రోత్సహించాలి. అట్లనే ఎవరికి కేంద్ర కానీ లేకపోతే దేశ విదేశాల్లో మంచి అవార్డ్స్ వస్తే వాళ్ళకు ఒక ఆర్థికంగా సహాయం చేస్తూ హైదరాబాద్లో ఒక స్థిర నివాసం, ఉదాహరణకు స్పోర్ట్స్ రంగంలో పివి సింధుకు ఏ మెడల్ వచ్చినా ఒక ప్లాట్ కేటాయిస్తారు. మరి ఇలాంటి కళాకారులకు కూడా ఎన్నో ఒక చోట చిన్న నివాసం ఇచ్చి లేదా ప్లాట్స్ ల్యాండ్ ఇచ్చి ఇట్లా చేస్తే బాగుంటుందని కొన్ని ప్రపోజల్ పెట్టినాం మేము. వాళ్ళు కూడా అది చేసినారు. ముఖ్యంగా ఏంటంటే నేను డప్పు కళాక్షేత్రం పెట్టాలనుకుంటున్నా. అంటే ఇది జస్ట్ మీకు ఛాంపియన్ గా చూపిస్తున్నాను. ఇది ప్లాస్టిక్. మా చిన్నప్పుడు తోలు డప్పు ఉండే, మా తాతల దగ్గర తోలు ఉండే. అంటే ఇప్పుడు ఏమైంది, మనం పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నాం. ప్రకృతితోటి వచ్చినటువంటి డప్పులు ఇప్పుడు దొరుకుతలేవు. కాబట్టి ఈ యాంత్రికన జీవితానికి అలవాటు పడి వీటిని తయారు చేసే వాళ్ళు కూడా దూరం అయిపోయారు. కాబట్టి వీటన్నిటిని బతికించాలంటే నాలాంటి వాడికి కొంత ఆర్థిక సహాయం, ఇల్లు లేదు, ఇల్లు ఒక ఇంతంత ల్యాండ్ కేటాయిస్తే నేను వీటిని రేపటి తరానికి అందిస్తానని మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది అక్కడ జరిగినటువంటి విషయాలు, పరంపర. ఓకే అన్న, ఇంకోటి మనం తెలంగాణ ఉద్యమం సమయం మాట్లాడుకున్నట్లయితే నిజంగా పాట ఎంత ప్రాణం పోసిందో డప్పు కూడా అంతే ప్రాణం పోసింది తెలంగాణ ఉద్యమానికి మనం మాట్లాడుకున్నట్లు. అవును. అలాంటి ఇప్పుడు మీరేమైనా మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట, ఒక డప్పు పాడుకుంటారు తెలంగాణ ఉద్యమం? తప్పనిసరిగా. అంటే తెలంగాణ ఉద్యమంలో మనం ఉన్నాము, మన ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి, మనం జైలు జీవితాన్ని అనుభవించడం, ఒక పాటగాడిగా, ఒక రచయితగా ఎన్ని ఒక మనిషికి ఇబ్బంది జరగదో అవన్నీ తెలంగాణ ఉద్యమంలో చూసినాం. కాబట్టి తప్పనిసరిగా మనం తెలంగాణ ఉద్యమంలో కంటే ఈ రాజ్యాలను ప్రశ్నించేటువంటి పాట ఒకటి ఉన్నది. అది అద్భుతమైన పాట. ఎవ్వాడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దినమరిగిన బిడ్డవాది దొంగలే. ఎవ్వాడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దినమరిగిన బిడ్డవాది దొంగలే. కృష్ణా జిల్లా కంబోడైన, రాయలసీమ రెడ్డోడైన, జీవితాలను మార్చేసి మర్దాదర్ చనిపోజు కొట్టి, పచ్చల్లా బ్యారాల నుండి పరిశ్రమల స్థాపన పేరుకేమో పెద్దలు ఎప్పేటి నీతి శుద్ధులు, పెద్దలు ఎప్పేటి నీతి శుద్ధులు, విలయ నీ దొంగ బుద్ధులు మన పాలిట పీతిరి గద్దలు. వాడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దినమరిగిన బట్టే వాజి దొంగలే. ఈ పాట నాకు ఇష్టం, చాలా వేదికలలో వాడాలి. అరే సీది ఇంగిలీసే అరే బిహీనయి నికల్తా, తేరి కడన పడతా తబు అపున కాము ఓతా, अंधेर राज जमीना मीटे कैट कमीना, राजनीति गंदा जब्बर नैये దందా, బైరాగి మిత్ర పాట పట్టాలి జనం కోట, దండుగట్టుకోని అంతా పట్టాలి పోరు బాట అని పాటలో లాస్ట్ సందేశం చాలా బాగుంటది. ఈ పాటను కూడా తెలంగాణ ఉద్యమంలో పాడేది. అట్లనే మనకు అంటే మా అమరులను తలుసుకుంటూ లేకపోతే తెలంగాణ త్యాగాలను తలుసుకుంటూ, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం, త్యాగాల బిడ్డల వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. ఒక్కొక్క నెత్తు
నుదుటి సుక్క రైతన్న సాలు పోసిన సేను సెలక కష్టజీవి చెమట కలువ నీ పుట్ల కొద్ది రాసులకు సలువా అమ్మమ్మ వరి పంట రాగమే మా పల్లె బిడ్డలకు ప్రాణమే నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నల్లగొండ పురటి గడ్డ సాకలోల్లగా ఊరాల బిడ్డ నల్లగొండ పురటి గడ్డ సాకలోల్లగా ఊరాల బిడ్డ అరే పేదొల్ల ఐలమ్మ పేరు పేదొల్ల ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నారు నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం గొండు గొంతులల్ల పాట చల్ గొండు గొంతులల్ల పాట కొమరం భీమంటే తూపాకి తూట పువ్వలే నొల్ల తండ్లాట పువ్వలే నొల్ల తండ్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిల చీకట్ల దీపమై అగ్గి రవ్వలే మెరిసేటి రూపమై నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం పోరాటాల పొద్దు పొడుపు పోరాటాల పొద్దు పొడుపు కడవిండి కడుపు నిండా గన్న కొడుకు చల్లు విష్ణూరు గడిల రాజ్యాన్ని ఎదురించి గుండ్లకు గుండె చూపిండు దొడ్డి కొమరయ్యగా నిలిచే వీరత్వము పల్లె పల్లెకు ఎగబాకే నీ త్యాగము నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం పూసేటి పువ్వులల్లో పూసేటి పువ్వులల్లో అమరుల ఆశయాల వాసనల్లో మీ ఆశయాలు అద్దుకుంటాం మీ పోరు జెండాను మేమెత్తుకుంటాం విద్యార్థి అమరుల సాక్షిగా కన్న తల్లి రుణము తీర్చుకుంటాము నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం ఈ పాట డాక్టర్ దరవేలన్న రాసిండు ఈ పాట ఇంతకు ముందు వాడిన పాట బైరాగన్న రాసిండు అట్లా చాలా రకాల చల్లో ధూమ్ధాం కావచ్చు లేదా ఆడుదాం డప్పుల ధైర్యవేల విమలక్క పాట కానీ ఇట్లా చాలా రకరకాల పాటలు తెలంగాణ ఉద్యమంలో పాడిన సందర్భాలు ఉన్నాయి అన్న ఎట్లా అన్న మన కుటుంబం ఎలా ఉండేది మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు ఎట్లా నాన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంది మా నాన్న కొంచెం ప్రజాస్వామిక లెఫ్టిస్ట్ ఉద్యమాలకు వెళ్ళి నక్సలైట్ ట్రూప్ నాయకుడు పనిచేసినటువంటి వ్యక్తి మా నాన్న అనుకోకుండా ప్రభావం నా మీద చాలా ఎక్కువ పడ్డది అట్లా కాబట్టి మనకు ఆస్తులు అంతస్తులు ఏం లేవు ఇంటికాడ ఒక ఎకరా జాగా ఉంటుంది ఒక ఎకర 20 గుంటలు మనకు ఉండడానికి ఇల్లు లేదు ప్రస్తుతానికి కూడా ఏదో చిన్నపాటిది గుడిసె ఉన్నది అంతే ఊర్లో ఎప్పుడో మా నాన్న కట్టింది ఉంది కానీ అట్లా అక్కడ మనం ఉంటలేం హైదరాబాద్కి వచ్చేసినాం చదువుకోవడానికి వచ్చినాం అట్లా మా అమ్మ నాన్న వ్యవసాయమే చేస్తారు వాళ్ళ కూలీలు అది విషయము ఇక అంటే కుటుంబ పరిస్థితులు ఇప్పటికి థ్యాంక్ యూ చెప్పాల్సింది ఎవరికంటే మా ఆవిడకు ఎందుకంటే మనం ఉద్యోగం ఏం చేయట్లేదు ఈ కళా ఫీల్డ్లోనే ఒక 21 ఇయర్స్ నుండి సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మా ఆవిడ చిన్నపాటి ఉద్యోగం సోషల్ వెల్ఫేర్లో చేస్తుంది ఆమె కూడా రైటర్ సింగర్ ఆమె పేరు వచ్చేసి గంగా జమున అందుకోసం స్పెషల్గా ఈ లెజెండ్ టీవీ ద్వారా మా ఆవిడకి చాలా పెద్ద థ్యాంక్ యూ ఎందుకంటే ఆమె మనకు ప్రోత్సహించకపోతే మా తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోతే మనం ఇంత దూరం జర్నీ చేసేటోళ్ళం కాదు అంటే చాలా మంది లోపల కళలు ఉంటాయి కానీ వాటిని కొంతమందితోటే సాకారం అయితే సార్థకత వస్తుంది అట్లా మనం అర్థం చేసుకునేటువంటి అమ్మ నాన్న కావచ్చు మా కుటుంబ సభ్యులు కావచ్చు పెళ్ళైన తర్వాత మావిడ కావచ్చు అట్లా అందరి సహకారం నాకు దొరికింది నేను కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటా అట్లా అన్న ఇంకోటి మీరు ఇందాకనే మన తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్లు నిజంగా ఏదైతే ప్రజా కవులు ఎవరైతే ఉన్నారో ఈ డప్పు కొట్టే వాళ్ళు కావచ్చు గజ్జలు కట్టుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు తెలంగాణ కోసం మన కూడు గుడ్డ నీరు ఉద్యోగం మన నిధులు మనకు నిజంగా మరి ఇప్పుడు మీరు కూడా తెలంగాణ ఉద్యమకారుడుగా మరి నిజంగా మనం అనుకున్నది వచ్చిందా నిజంగా అట్లా ఉంటుందా ఈ 10 సంవత్సరాలు అయితే వచ్చింది తెలంగాణ జరిగి ఇప్పుడు జూన్ 2వ తారీఖు కూడా తెలంగాణ దినోత్సవం ఘనంగా చేసుకుంటా ఉన్నాం నిజంగా మనం అనుకున్న తెలంగాణ ఉందా రాలే మనం అనుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది నీకంటూ ఒక గురి చూసుకున్న గీత వ్యవస్థలో వచ్చింది నీకు హర్యానా కావచ్చు
ఉత్తరాఖండ్ కోసం కావచ్చు కొట్లాడినటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉద్యమకారులుగా గుర్తించి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అయితే ఏ విధంగా ఉంటుందో ఉద్యమకారులకు కూడా అలాంటి గౌరవ వేతనంగా పెన్షన్ రూపంలో ఉన్నటువంటి గ్రాంట్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఉద్యమకారులను వదిలేసి ఉత్తుతగాలను అవలగాలను తీసుకొచ్చి వాళ్ళ పార్టీలలో జాయిన్ చేసుకొని వాళ్ళకి నామినేటెడ్ పదవులు లేకపోతే కేబినెట్ క్యాడర్లో ఉన్నటువంటి వాటిని గత ప్రభుత్వాలు చేసినాయి. ప్రస్తుతానికి కూడా అదే వ్యవస్థ నడుస్తుందని నేను అనుకుంటున్నా. బహుశా అది ఎటు పోతుందో చూడాలి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి మనం విమర్శ చేయడానికి వీల్లేదు. గత ప్రభుత్వం కంప్లీట్గా ఏ మాట కామాట చెప్పాలి. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వాళ్ళ కోసం ఏ ఒక్కరికి కూడా మినిస్టర్ పదవి ఇవ్వలే అన్న. ఇంకోటి, ఇప్పుడున్న తెలంగాణ రాజకీయం కానీ ఇప్పుడున్న తెలంగాణ తీరు కానీ దీని మీద ఒక పాట, ఒక డప్పుతో కొడితే ఒక పాట ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ మీద అంటే ఇది నాకు చాలా టఫ్ టాస్క్. అంటే నేను కొంత ఈ రాజకీయాలకు దూరంగా ఉన్నా ఒక రకంగా, కాబట్టి పాడచ్చు, పాడనీకి ఏమున్నది. కానీ కొంచెం వాటిని నన్ను స్కిప్ చేస్తే మంచిదని అనుకుంటున్నా. మంచి సామాజికంగా వాడుకుందాం, మహనీయుల కోసం నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు, అట్లా దాన్ని కొంచెం. ఇప్పుడు మన గద్దరన్న గురించి గద్దరన్న లెజెండరీ అన్న గురించి గద్దరన్న కోసం బానిసలారాలిండిరా నీ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారాలిండిరా నీ బాంచెను బతుకులు వద్దురా, అడుక్క తింటే మన ఆకలి తీరదు, అడుక్క తింటే మన ఆకలి తీరదు, చల్ బుద్ధి గుంజుకుందామురా, బానిసలారాలిండిరా ఈ వాంచెను బతుకులు వద్దురా, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి పాలన అంతం వరకు తెలంగాణ పోరు ఆగదు, ఆగదు 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 ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఆకలి పోరు ఆగదు, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, భూ తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపాలు, మా పాలన మాకేనని బలె 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 మా పాలన మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మర్లగడ్డ గానమా తిరగబడ్డ రాగమా, ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఈ పాట కూడా చాలా ఇష్టం. అట్లా గద్దర్ డాడీ అంటే అందరు అన్న అంటారు కానీ నాకు అన్న కాదు గద్దర్ డాడీ. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను వాళ్ళని చూస్తూ పెరిగిన, ఆయనతో ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. అందరు అన్న అన్న అంటే నేను డాడీ అనేది, గద్దర్ అన్న కూడా నన్ను డాడీ అనేది పిలిచేది. అట్లా పాపం చాలా జర్నీ ఉంది ఆయనతోటి మనకు సుదీర్ఘ కాలంలో, విమలక్కతోటి కావచ్చు గద్దర్ అన్నతోటి, అట్లా ఒక కుటుంబంగా ఉన్నటువంటి బాంధవ్యం మనకు ఉన్నది. అట్లా పాపం ఇక అంతే, ఈ కొన్నిసార్లు ఏం చేయలేం. కానీ ఒక దరిద్రమైన విషయం ఏంటంటే ఒక పెద్ద లీడరు, ఆ లీడరు సీఎంగా ఉన్నప్పుడు కాల్పులు జరిగి గద్దరన్న ఆరోగ్యం క్షీణించిపోయింది. కానీ ఆయన వచ్చి నాకు సంబంధం లేదని సంపినోడే వచ్చి సంతాప సభ పెట్టినట్టు అయిపోయింది ఇప్పుడున్నటువంటి గద్దరన్న పొజిషను. అట్లా మరి నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి అసలు గద్దరన్న మీద కాల్పులు జరిపింది ఎవరు, నిజంగా ఎందుకు జరపాల్సి వచ్చింది, ఇప్పుడైనా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వాటిని అజ్జేసి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళను శిక్షించాలని నేను ఈ లెజెండ్ టీవీ ద్వారా కోరుకుంటున్నా. మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే ఇప్పుడు గద్దరన్న కావచ్చు, బెల్లి లలితక్క కావచ్చు, ఇంకెవరైనా చూసుకున్నట్లే మొన్న రీసెంట్ లో కూడా బెల్లి లలితక్క వర్ధంతి 26వ తారీఖు నాడు వర్ధంతి ఉండే, ఇంతవరకు కూడా గవర్నమెంట్ గుర్తించలేదు, చేయట్లేదు. అంటే చేస్తా ఉన్నా కానీ ఉద్యమకారులు చేస్తున్నారు కానీ గవర్నమెంట్ అయితే అధికారంగా చేయట్లేదు. నేను ఎందుకంటారు అంటే పోరాటం చేసే వాళ్ళు ఎవరినైనా గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట, అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం తీరినాక ఇంకొక మాట, అట్లా ఎత్తివేసేటువంటి ధోరణి రాజకీయ నాయకుల దాంట్లో ఉన్నది. ఎందుకంటే గతంలో ఒకైనా దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలే. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారో చూడాలి. మారోజు వీరన్న సావుకు ప్రధాన కారణం ఎవరు? తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని
ఒక మన వాళ్ళందరికీ అందించినటువంటి గొప్ప లీడర్ మారోజు వీరన్న. మారోజు వీరన్నను కూడా తెలంగాణ మాట మాట్లాడి, తెలంగాణ కోసం మాట్లాడి, తను సరే ఒక సాయుధ నేపథ్యాన్ని ఎంచుకొని వాళ్ళందరూ అడ్జేస్తూ ఉంటాయి. ఆయనే నిర్జీవంగానే హైదరాబాద్లో పట్టుకొని ఎక్కడో కరీంనగర్ అడవులలో కాల్ చేసి చంపేశారు. ఆ తర్వాత చరిత్ర కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఉద్యమకారులు అంటే పైన వాళ్ళకి తెలుస్తాయి, కానీ మారోజు వీరన్న చరిత్ర కూడా చాలా మంది తెలియదు. అది చాలా దౌర్భాగ్యం. మారోజు వీరన్నతో పాటుగా ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు సార్ తన జీవితం అంతా ఆదివాసీ సమాజం కోసం పనిచేసిండు. ఆయన చరిత్ర కూడా తెలియదు. అదే విధంగా పోతే మనం జస్ట్ జయశంకర్ సార్ చరిత్ర తెలుసు, కానీ జయశంకర్ సార్ కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసి 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాంక్ మూవ్మెంట్ తోటి ఉస్మాన్ యూనివర్సిటీలో కొట్లాడిన గొప్ప లీడర్. అప్పుడున్నటువంటి సమాజంలో గొప్ప రచయిత ముచ్చర్ల సత్యనారాయణ గారు, సంగంరెడ్డి సత్యనారాయణ గారు చరిత్ర తెలియదు. అట్లా తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇప్పుడేమో ఉద్యమకారులు అయిపోయారు, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వాళ్ళేమో బీకారిగాళ్ళు అయిపోయారు. అట్లాంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి నిజంగా ఎవరైతే ఉన్నారో అంటే 69 కావచ్చు, అంతకుముందు కూడా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ నుండి ఇప్పటి వరకు ఎవరిది అది నిజమైన చరిత్ర రాలే. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ జీవితం అంతా తెలంగాణ కోసం కొట్లాడిండు. 1969లో చచ్చిపోయినటువంటి వాళ్ళు విద్యార్థులు డైరెక్ట్ కేశవరావు జాదవ్ సార్కు స్టూడెంట్స్, ఆయన తెలంగాణ జాదవ్ అని పెట్టుకోండు. 1980 సంవత్సరంలో ఇందిరాగాంధీ మీద సోషలిస్ట్ పార్టీ తరఫున మెదకులో ఎంపీగా పోటీ చేసినాడు కేశవరావు జాదవ్ సార్. తర్వాత చాలా ఉద్యమాలలో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, ఆయన చరిత్ర కూడా లేదు. బుర్ర రాములు సార్ మానవ హక్కుల వేదిక నుండి, అదేవిధంగా బాలగోపాల్ సార్, ఇట్లా చాలా మంది తెలంగాణ ఉద్యమానికి తన జీవితాలను రక్తాన్ని దారపోసినారు. వాళ్ళది ఎవరిది కూడా చరిత్రలో లేకుండా అయిపోయింది. అంతెందుకు మన సాంబశివుడు అన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మావోయిస్ట్ పార్టీలో ఉండి లొంగిపోయి వచ్చాడు. ఆయన లాస్ట్కు నయం చంపేసాడు. వాళ్ళ కుటుంబం చరిత్ర ఏమున్నది, ఇప్పుడు రోడ్ల మీద పడ్డది. అట్లాంటి వాళ్ళు ఘోరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఘోరమైన పరిస్థితులలో తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ ఒక రీసెర్చ్గా చేసి ప్రభుత్వం కూడా వాళ్లకు ఆర్థికంగా ప్లస్ ఆర్థికంగా 2 రకాలుగా చైతన్యచ్చి వాళ్ళను గుర్తిస్తే మంచిది. ఈ ప్రభుత్వానికి నేను అదే విన్నవించుకుంటున్నా. అదే ఈ గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ తీసుకుని వచ్చింది, వాళ్ళ ఏవైతే పథకాలు అయితే ఉన్నాయో దాంట్లో ఉద్యమకారులకు కూడా 250 గజాల జాగా ఇల్లు నిర్మిస్తామని అన్నారు. అక్కడ ఇంకో క్వశ్చన్ ఉందన్న, మరి ఎవరు ఉద్యమకారులు? కేసులు ఉన్న వాళ్ళ లేకుంటే పోరాడిన వాళ్ళ? ఎవరు ఉద్యమకారులు అంటే అక్కడ ప్రశ్న అర్థకమే గుర్తిస్తుంది. నేను ఏమంటా అంటే కొంతమంది కొట్లాడతారు, అరెస్టులు కాలేదు, అయితే వాళ్ళు ఉద్యమకారులు కాదా? జైల్లోకి పోయిన వాళ్ళే ఉద్యమకారులా? అట్లాంటిది ఏం లేదు. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మన దగ్గర పేపర్ కటింగ్స్ ఉంటాయి, వాటిని చూసుకోవాలి. లేకపోతే ఒక వ్యక్తి మీద ఈయన నిజమైన ఉద్యమకారుడు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, గ్రామంలో ఈయన ఉన్నాడా లేదా అనేది, గ్రామంలో ఉన్నటువంటి అధికారులను లేకపోతే మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈయన నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా లేరా అని ఒక ఎంక్వైరీ చేసి అట్లాంటి వాళ్ళకే ఈ ప్రభుత్వ పథకాలు చేరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మొత్తం మీద తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళ కోసం, ఉద్యమంగా కొట్లాడినటువంటి వాళ్ళ కోసం ఉద్యమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ నిత్యావసరాలు ఏంది అసలు వాటిని, ఇప్పుడు ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఉంది, బీసీలకు బీసీ కార్పొరేషన్ ఉంది, ఓసీలకు ఓసీ కార్పొరేషన్ ఉంది, వైశ్య సామాజిక వర్గానికి వైశ్య కార్పొరేషన్ ఉంది. అట్లా మన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళకు కూడా ఒక ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటది కదా. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. అన్న, ఇప్పుడు ఎట్లా బాల్యం ఎలా జరిగింది, అసలు చదువు ఎట్లా చదువుకున్నావు, అసలు ఈ డప్పు వైపు వెళ్ళడానికి గల కారణం ఏంటి అసలు? ముఖ్యంగా నాది బాల్యం అంటే ఇబ్బందులే. ఇక బాల్యంలో ఇప్పటి వరకు కూడా ఇబ్బందులే అవన్నీ. మాది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్ అందే. 7వ తరగతి వరకు మా ఊర్లో 8-9 కొండపాక ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో వసతి గృహంలో, 10వ తరగతికి వచ్చేసి మళ్ళా పాలమాకల హాస్టల్, ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్ మిరుదొడ్డి, డిగ్రీ నిజాం కాలేజ్, పీజీ శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఆ తర్వాత ఎంపీఏ స్పెషల్గా డప్పు మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫోక్లో తెలుగు యూనివర్సిటీ, ఆ తర్వాత ఎంసీజే ఎంఫిల్ పిహెచ్డి. ఇట్లా ఇవన్నీ నా చదువు అన్నట్టుగా ఇది ఇట్లా జరిగింది. ఇప్పుడు డిస్టెన్స్లో కూడా బిఎడ్ అయిపోతుంది ఈ సంవత్సరంలో, బిఎడ్ కూడా అయిపోతుంది. అట్లా మనం ఇక ఇబ్బందులు అంటే కామన్గా ఉండేదే ఉంటుంది. కాదన్న, ఇప్పుడు మీరు ఇంత చదువుకున్నారు, పిహెచ్డి కూడా చేస్తా అన్నారు, అందులో ఎవరు అడగలేదా ఎందుకు నీకు ఇంత చదువుకున్నావు ఇంకా డప్పు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు, పిచ్చోడివా లేకుంటే అట్లా ఎవరు ఏం క్వశ్చన్ వేయలేదు? వేసిరు, చాలా మంది వేసిరు. అసలు మనం చదువుకుంటున్నాం అనే విషయం చాలా మందికి తెలియదు. అంటే స్పెషల్గా మనం ఒక ఆర్ట్ ఫామ్ను
ముందుకు తీసుకుపోతున్నాం కదా, వీడు కళాకారుడుగానే ఉంటాడు. మా అయ్యను పట్టుకొని చాలామంది అన్నారు, అటేమయ్యాను మీ ఊరిని బాగా చదివిపిస్తా అనుకున్నావు, చదువుకుంటా అన్నాడు, ఇట్లా ఎందుకు డప్పు పట్టుకొని పిచ్చర్లకి తిరుగుతున్నా అంటే వాడు దాని మీద చదువుతుండు, మీకు తెలియకపోతే నేనేం చేస్తా అని చెప్పిన. మా అయ్యను యూనివర్సిటీకి తీసుకొచ్చి చూపించిన, ఇట్లా మా కాలేజ్ ఇట్లుంటుంది యూనివర్సిటీలో అని చెప్పిన. ఇప్పటికి కూడా ఊర్లో చాలామంది ఎవరైతే మనం ఈ అవార్డు వచ్చిన తర్వాత కూడా విస్మృతానికి గురి చేసినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు కట్టిరు మనకు. ఓకే, అంటే దేశంలో ఒక మంచి అవార్డు వచ్చింది కాబట్టి అట్లా గుర్తించగలిగారు. కానీ ఇంకా ఊర్లలో డప్పు పట్టుకొని తిరుగుతూనే ఉంటుండు, వీడికి ఏం పని పాట లేదు అన్నట్టుగానే చూస్తారు నన్ను దృష్టిలో. పాపం వాళ్ళకి తెలియదు అంతే అన్నారు చాలామంది. ఇప్పుడు డప్పు పట్టుకుంటే నువ్వు ఇట్లా అట్లా ఇట్లా అని అన్నారు. కొంతమంది మనం డప్పుకు వన్నదిస్తే వీడు కులానికి వన్నదిస్తుండని విమర్శ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎప్పుడు కుల కోణంలో చూడలేదు. నేను వర్గ కోణంలో వర్గ దృక్పథంతో వచ్చినటువంటి వాడిని కాబట్టి నేను కులానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వను. నా నేపథ్యం అది అట్లా. ఇంకా ఇప్పుడు డప్పు అయితే ఉంది, ఒక డప్పు తయారడానికి చాలా ఒక ఆల్మోస్ట్ 120 days ఎన్ని రోజులు పడుతుంది ఒక డప్పు? 15 రోజులు పడుతుంది. 15 రోజులు 15 రోజులలో డప్పు అయిపోతుంది. అవుతుంది ఒక డప్పు అయితే. అంటే తోలు డప్పు ఇది ఒక గంటలో వేస్తారు. ఇది ఒక గంటలో వేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు దీనిలో వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయన్న? అంటే ఇక్కడ కొడితే ఒక సౌండ్, ఇక్కడ కొడితే ఒక సౌండ్, ఇప్పుడు నేను నీకు అదే చూపించాను. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో మాకు చూపిస్తా. ఇగో ఇది తా, ఇది జా, రెండు ఒక్కసారి కలిపి కొడితే జామ్. ఇగో జమ్ జమ్ తా 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 జామ్ 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 తక్క తక్కత తక్కత. మొట్టమొదటిగా మనకు డప్పు నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ బీట్ వస్తేనే నీకు కొన్ని దరువులు వస్తాయని అర్థం. ఇది శాస్త్రీయత కోణంలో జామ్ తక్క జతి. ఆ తర్వాత కొంచెం ఇప్పుడు నువ్వు విలేకరి అంటే నువ్వు రాకముందు ఓళ్ళు ఉన్నారు ఊళ్ళలో విలేకరి. ఇప్పుడు టీవీలు రాకముందు ఓళ్ళు ఉన్నారు ఊళ్ళలో. నిజంగా అది కూడా మీరే అసలు నిజంగా ఏ వార్త కానీ ఏదైనా కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరవేసింది మాత్రం మొట్టమొదటి విలేకరి డప్పు. కాబట్టి ఊర్లకు వాళ్ళని అధికారం వచ్చినప్పుడు సాటిపి ఏ విధంగా ఉంటది శాస్త్రీయత కోణంలో, జగ్గు జగ్గు నక్కు నక్కున్న జగ్గు జగ్గు నక్కు నక్కున్న జగ్గు జగ్గు యావత్ మందికి తెలియజేయనది ఏమన్నా, లెజెండ్ టీవీ నుండి అనిల్ గారు భాస్కర్ ని ఇంటర్వ్యూ చేయడానికి ఆ యొక్క సిద్దిపేట జిల్లా సిద్దోటి మండల్ గ్రామానికి ఇది సాటింపు చేతి అంటాం దీన్ని. ఆ తర్వాత మనకు ఊర్లలో ఏ ఊర్లో అయినా జాతరలు అయితే, మీ ఊర్లో ఉంటే జాతర, మా ఊళ్ళు ఉంటుంది, తెలంగాణలో ప్రతి గ్రామంలో ఏదో ఒక జాతర ఉంటుంది. ఆ జాతర అయితే డప్పు కొడతారు కానీ ఏదో ఏ చేతో తెలియదు కదా. జాతర జతి జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ 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 ఇది జాతర చేతి. అట్లనే మన ఊళ్ళల్లో అయితే అరే పులి దెబ్బ కొట్టరా, హైదరాబాద్ టైగర్ డ్యాన్స్ అని హైదరాబాద్లో మనోళ్ళు అంటారు. దాన్ని కూడా జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జమ్ తిరుగుడుతా జామ్ జామ్ త జమ్ త జామ్ జామ్ త జమ్ తిరుగుడుతా జామ్ టైగర్ డ్యాన్స్. ఇక కొంచెం మనం అందరూ డ్యాన్స్ చేయాలి, ఇక అందరూ ఊగాలి, మొత్తం గాల్లో లేచి ఆడాలని అంటే జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుడుతాం జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుడుతాం. శివతాండవం ఈ డప్పు లోపల కూడా ఉంటుంది. జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుడుతాం. జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుడుతాం.
జను జనుత తిరుగుతాం జను జనుత తిరుగుతాం జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం జను జనుత 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 తిరుగుతాం. ఇది మనకు శివతాండవం. ఇట్లా మనకు ఈ డప్పుతోటి మొదలవుతుంది. ఇక పోయినా కొద్ది చాలా రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా పాల వరుసలు 9 రకాలుగా ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనకు క్లాసికల్గా అంటే డప్పులో శాస్త్రీయత కోణాలు ఉంటాయి కదా, వాటిలో పాల వరుసల్లో మొదటి దరువు ఇది. తత్త కిడత తతుత తత్త కిడత తతుత తత్త కిడత తాతు తత్త తాకు తత్త తాకు తుంత తదిగినత తదిగినత తదిగినతం తదిగినత తదిగినత తదిగినతం. మొదటిది. రెండవది తత్తా కిడత తాతు తత్తా కిడత తాతు తత్తా కిడత తాతు తా దిత్త తదిగినత దిత్త తదిగినతం తదిగినత తదిగినత తదిగినతం తదిగినత తదిగినత తదిగినతం. పాల వరుసలల్లా రెండో రకం. ఇంకా కొంచెం మనం ముందుకు పోతే మనకు ఇప్పుడు ఊళ్ళల్లో బంగడా డప్పు కొట్టినట్టు బంగడా డ్యాన్స్ అనేది ఉంటుంది కదా, దానికి రిలేటెడ్గా ఉంటుంది ఈ బిట్టు. దిరుగుడు 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 తజ్జన్నుత దిరుగుడు 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 తజ్జన్నుత దిరుగుడు తజ్జన్నుత దిరుగుడు తజ్జన్నుత దిరుగుడు తజ్జన్నుత ఇట్లా ఉంటుంది. జన్ను జన్ను తజ్జన్నుత జన్ను జన్ను తజ్జన్నుత జను జన్ను తజ్జన్నుత జన్ను 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 జను తజ్జను తజ్జను జను తజ్జను 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 జను తజ్జను తజ్జను జను తజ్జను తజ్జను దిరుగుడు 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 తజ్జను దిరుగుడు 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 తజ్జను దిరుగుడు తజ్జన్నుత దిరుగుడు తజ్జన్నుత తజ్జన్నుత దిరుగుడు తజ్జన్నుత దిరుగుడు తజ్జన్నుత తజ్జన్నుత దిరుగుడు 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 తజ్జన్నుత దిరుగుడు 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 తజ్జన్నుత. ఇట్లా ఈ రకంగా స్టార్ట్ అవుతుంది. అట్లనే మనకు మొన్న పద్మ అవార్డ్స్ వచ్చినాయి తెలుసు కదా. పద్మ అవార్డ్స్ వచ్చినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా చిరంజీవి గారు పద్మ అవార్డ్స్ వచ్చినటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం శిల్పకళా వేదికలో అద్భుతమైన సన్మాన సభ పెట్టింది. ఆ సందర్భంగా కూడా నేను ఈ పాల వరుసల్లో 7వ దరువును వాయించిన. అద్భుతంగా అంటే అది లక్షలలో వెళ్ళిపోయింది కదా ఆ డప్పు బీటు. తద్దింత 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 తక్కజను తద్దింత తద్దింత తద్దింక తక్కజను. దద్దద్దద కిడతక్ దద్దద్దద దద్దద్దద కిడతక్ దద్దద్దద దన్న కిడగుడు దన్న కిడగు దన్న కిడగు దన్ దన్న కిడతకు దన్న కిడగు దన్న కిడగు దన్. తక్కిట 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 కిడతాతు తక్కిట 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 కిడతాతు. ఇట్లా ఇది కూడా అద్భుతంగా వెళ్ళిపోయింది. అట్లా ఈ డప్పులో 101 రకాల జతులు ఉంటాయి, 5 తాళాలు ఉంటాయి. ఒక్కొక్క తాళానికి 5 ఏళ్ళ 35 ఇరుపులు ఉంటాయి. అట్లా చాలా రకాలుగా ఉంటుంది. ఇట్లా అన్న నిజంగా ప్రాణం లేని డప్పు నిజంగా మీరు మాట్లాడిపిస్తున్నట్టే అసలు మీ నోటి మాటలతో నచ్చే డప్పు మాట్లాడుతుందా అన్న తీరే కొట్టేస్తా ఉన్నారు.
అసలు ఈ మాటలు కూడా రావట్లేదు, ఎందుకంటే అంత మంచిగా డప్పు కొడతా ఉన్నారు. అసలు ఏంటి అసలు ఈ డప్పు ఇన్ని ఉన్నా కానీ మీరు పిహెచ్డి అయితే వీటి మీద అయితే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అసలు ఎట్లా గుర్తుపెట్టుకుంటా ఉన్నారు? అసలు ఏంటి అసలు వీటికి గుర్తు ఎలా ఉంటుంది? ఇది గుర్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం మా గురువు టెక్నిక్ చెప్పిండు. మా గురువు కుంపటి సూర్యభావంతరావు సార్. అంటే డప్పు అందరూ కొడతారు, నేను కొట్టేది వేరు, మిగతా వాళ్ళు కొట్టేది వేరు, అందుకోసం మనకి అవార్డు వచ్చింది. కాబట్టి మా గురువు దగ్గర 2 సంవత్సరాలు ఈ జతులను కఠోర సాధన చేసిన నేను. అందరు క్లాసులు డుమ్మలు కొట్టినా నేను సీరియస్గా పోయేది. డప్పు చిన్నప్పటి నుండి మనం సంకన వేసుకోవచ్చు, కానీ ఎప్పుడైతే సూర్యభావంతరావు సారు ఈ డప్పులో జతులను నేర్పించిండు అప్పుడు నేను జతులను బాగా పట్టుకున్నా. ఈ డప్పు వైపు మళ్ళడానికి నాకు ఒగ్గు రవణ, డాక్టర్ ఉస్తాద్ ఒగ్గు రవణ, మన డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న, ముక్క రమేష్ అన్న, వీళ్ళు ముగ్గురు కారణం. నన్ను ఎప్పుడు నువ్వు రాస్తావు పాడతావు, అందరు రాష్ట్రాలు ఉంటారు పాడేటోళ్ళు ఉంటారు, కానీ ఒక స్పెషలైజేషన్గా ఉంటే బాగుంటుందని నన్ను ఎక్కువ వీళ్ళు బాగా ప్రోత్సాహం చేశారు. వీళ్ళ వల్ల నేను ఈ డప్పుకు పాటలను వాటన్నిటిని వదిలేసి డప్పు వైపు మళ్ళీన నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ రావడానికి దరువు కళా బృందం, డాక్టర్ దరువు ఎల్లన్న, డాక్టర్ దరువు అంజన్న, అట్లనే ప్రొఫెసర్ నతానియల్ సార్, వాళ్ళకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ ప్రేమయ్య సార్, డాక్టర్ మేడి రమణ అన్న, ఇంకా చాలా రకాల పల్లెట్ నరేష్ అన్న, ఇంకా చాలామంది నాకు నలిగంటి శరత్ అన్న, ఇంకా చాలామంది నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు చాలామంది. అట్లా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఈ మీడియా ముఖంగా. ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకోవాల్సిన వాళ్ళు ముఖ్యంగా. అన్న ఈ డప్పు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే డప్పు కూడా మాట్లాడుతుందా అన్నట్టు ఉంది. ఈ డప్పు మీద ఒక పాట కావాలి మాకు. ఈ డప్పు ఏదైతే డప్పు అయితే ఉందో డప్పు మీద మాకు పాట పాడం. మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాట వరుస పుట్టిన కుల వాటానైన మాది గోళ్ళ మాది గోళ్ళ మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, బుద్ధి జ్ఞానమందించిన బౌద్ధమైన రాకముందే, బౌద్ధమైన రాకముందే మురికి గడికి సాపు చేసి రోగాల నరికట్టి నోల, రోగాల నరికట్టి నోల ఆ మురికి వాసన మీచుకొని లోకానికి గంధం వచ్చిన మాది గోళ్ళ మాది గోళ్ళ మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాట వరుసకిచ్చిన హక్కుల వాటానైన దక్కాలని. ఈ పాట ప్రజాకవి మిత్ర అన్నగారు రాస్తే పాడింది విమలక్క. నాకు ఇష్టమైన పాట. ఈ పాటలో డప్పు గొప్పతనాన్ని చెప్తూ మానవ జీవితానికి ఏ విధంగా ఉంటుంది అనేది ఉన్నటువంటి పాట ఇది. అట్లా అన్న మొత్తానికి అయితే మీరు ఏదైతే అనుకున్నారో అవార్డు కూడా వస్తుంది, కేంద్ర గవర్నమెంట్ కూడా. ఈ జర్నీ ఏదైతే ఉందో నిజంగా ఏదో సందర్భంలో చాలా బాధపడి ఉంటారు. నిజంగా చూసుకున్న ప్రతి ఒక్కరికి స్టెప్ ఎక్కుతున్నారంటే దాని వెనక ఎంతో బాధతో కూడిన ఉంటది. ఆ బాధ ఏమన్నా ఉందా మాతో షేర్ చేసుకోవాలంటే? అంటే నేను బాధపడిన క్షణాలు కొన్ని ఉన్నాయి నా జీవితంలో. ఒక చిన్నప్పుడు నాకు తెలియకుండా అంటే ఎద్దు ఓడిసింది నన్ను, ఎద్దు ఓడిసింది నాకు తెలిసి 95-96 అనుకుంటున్నా. అప్పుడు నా పేగులు బయటపడ్డాయి. అది బాగా నా లైఫ్లో బాధపడ్డ క్షణం. ఆ తర్వాత మా నాన్నమ్మ చనిపోయినప్పుడు, మా చిన్నమ్మ చనిపోయినప్పుడు, నాకు అత్యంత ఇష్టమైన మా చిన్న ఆయన, ఈరోజు ఎంత 27 కదా, రేపు 29వ తారీఖు తను చనిపోయినటువంటి రోజు. అట్లా ఒకసారి వేదిక మీద పాట పాడుతుంటే మా చిన్నమ్మ చనిపోయింది అన్న ఫోన్ వచ్చింది, ఇట్లా ప్రదర్శన చేస్తూ ఉంటే. అప్పుడు అంటే చాలా బాధ అనిపిస్తుంది ఏదో ఇక అంతే, అదొకటి. ఇంకోటి ఏంటంటే మన పేదరికం చాలా గుణపాఠం చెప్తుంది. మనం ఎంత కొట్లాడినా కానీ యూనివర్సిటీలో లార్జ్ చార్జ్ అయ్యి చిన్నగా 2010వ సంవత్సరం 11వ సంవత్సరంలో నాకు చిన్న ఆపరేషన్ అయితే ఇంటికి పోయినామా, ఇంటికి పోతే తినడానికి మా ఇంట్లో బియ్యం కూడా అయిపోయినాయి. ఇంతకంటే ఏం కావాలి మనకు అని, అందుకోసం అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. కానీ అవన్నీ మనం మహనీయులను చాలామంది జీవిత చరిత్రలను చదువుకున్నాం కాబట్టి వాటన్నిటిని వాళ్ళు కూడా ఎంతో తట్టుకొని జీవిస్తారు. మనం ఇందులో పెద్ద అది కాదని వెళ్ళిపోతూ ఉన్నాం. అట్లా చాలా ఉన్నాయి, అవన్నీ బాధాకరమైన విషయాలు కూడా ఉన్నాయి. అట్లా ఇంకా మీ ముందు ఏం చేయబోతా ఉన్నారు? ముందు మీ ఈ ప్రదర్శన ఏవైతే ఉన్నాయో, మీ కళ ఏదైతే ఉందో దాన్ని బతికించడానికి మీరు చేసే ఏముంది? నేను ఇది ముఖ్యంగా ప్రజల నుండి వచ్చింది తిరిగి ప్రజల్లోకే విస్తృతంగా చేర్చాలి. దీనికి ఒక కళాక్షేత్రం ఏర్పాటు చేయాలి. ఇది తెలంగాణనే కాదు, ఈ డప్పును అంతర్జాతీయంగా ఒక మంచి వాయిద్యంగా గుర్తింపు తేవాలన్నది నా జీవితాశయం. దానికోసమే నేను పనిచేస్తా.
బతికున్నన్ని రోజులు ఈ కళతోటే జీవిస్తా. ఇది నా బాడీలో ఒక పార్ట్. నాకు గుండె ఎట్లనో డప్పు కూడా అంతే. అట్లా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో నిజంగా కేంద్రం గవర్నమెంట్ గుర్తించింది, మరి రాష్ట్ర గవర్నమెంట్లు గుర్తిస్తున్నాయా? రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తేనే కదా కేంద్ర ప్రభుత్వం గుర్తించేది. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్తున్నా కదా, ఈ సమాజంలో నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే కేవలం కారణం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు. అంటే నా జీవితంలో చాలామంది మన కళను మనల్ని ఇట్లా చాలా గొప్ప, వీడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడినోళ్ళు కూడా ఎవరు గారు. కానీ అందరూ నన్ను వదిలేసారు. కానీ ఈ సారు అందరూ వదిలేసిన తర్వాత నా చెయ్యి పట్టుకుండు. అప్పుడు ఎక్కడా పట్టుకుండు అంటే నన్ను తీసుకుపోయి ఒక మారుమూలల పల్లెల్లో సావుల కన్నో పెళ్లిల కాడ కొట్టుకునేటువంటి డప్పును కేంద్ర సంగీత నాటక అకాడమీలో జూరీ గుర్తించే విధంగా అది చేసిండంటే నిజంగా నేను సార్కు కృతజ్ఞత తప్ప ఏం చేయలేని పరిస్థితి. చాలా ధన్యవాదాలు సార్ మీకు. మీ వల్లనే నాకు ఇంత గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కొంత కళాకారుల పట్ల, ఇప్పుడు గద్దర్ అన్న చనిపోయినా కానీ ఆయనను గుర్తించిండ్రు ప్రభుత్వం అధికారికంగా. అవార్డ్స్ పేరును కూడా గద్దరు అన్న అవార్డ్స్ అని పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాళ్ళ ఆఫీసర్స్ను మంచిగా చూసుకుంటే ఎవరు చేయనటువంటి పనులు వీళ్ళు చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 విప్లవాలు జరిగినాయి. ఎడ్యుకేషన్ విషయంలో సరే ప్రవీణ్ సార్ రాజకీయాల్లోకి పోవచ్చు, కానీ గురుకులాలను మాత్రం ఒక అంతర్జాతీయంగా చాలా తీర్చిదిద్దాడు. ఇది ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. ఆ తర్వాత కళాకారులకు ఎవరైతే మట్టి కళారూపాలు ఉన్నాయో వాటికి రవీంద్ర భారతి వేదికగా హరికృష్ణ సార్ గారు పట్టం కట్టాడు. నేను మాదిగ సామాజిక వర్గం, నాకంటే ముందు ఉస్తాద్ వచ్చినటువంటి అన్న రాజకుమార్ అన్న లంబాడి సామాజిక వర్గం, అంతకంటే ముందు ఉస్తాద్ వచ్చినటువంటి అన్న బీసీ కుర్మ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం, ముగ్గురు సామాజిక నేపథ్యాలు వేరు కదా. మరి ఇట్లాంటి మట్టి కళారూపాలను ప్రోత్సహించేటువంటి హరికృష్ణ సార్కు సహకారం చేసే ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు. అంతే. ఇంకోటన్నా మనం లాస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా మంది మరణించినప్పుడు కొట్టే డప్పు అంటే చాలా ఏదైతే ఆఖరి కార్యం ఏదైతే ఉంటుందో అక్కడ దింపుడు గాళ్ళ కాడ కూడా ఒక ప్రత్యేకమైన డప్పు కొట్టి ఒక పాట పాడుతూ ఉంటాడు, దింపేస్తూ ఉంటాడు. అంటే ఇక లాస్ట్కి పోవాలి లేకుంటే ఇలా పోవాలి అంటే డప్పుతో కూడా మాటలతో చెప్పకుండా కూడా డప్పులతో చెప్తా ఉంటారు. నిజంగా ఆ మూమెంట్ ఒక్కసారి అంటే చనిపోయినప్పుడు కొట్టే డప్పు ఒకసారి మాకు తప్పనిసరిగా. అంటే నేను అంటే దీని మీద స్టడీ చేసిన కాబట్టి 2 రకాలుగా మా ఊళ్ళు ఎట్లా కొడతారో ఫస్ట్ అట్లా కొడతా, తర్వాత శాస్త్రీయత కోణంలో సావు డప్పు ఎట్టుంటుందో అట్లా కూడా కొడతా, మా ఊర్లో ఏ విధంగా ఉంటుందో కొడతా. ఇది మా ఊర్లో కొట్టేటువంటి డప్పు. శాస్త్రీయత కోణంలో ఈ మధ్య ఈ బిట్స్నే సినిమాలలో తీసుకుంటారు. చాలా ధూమ్ తడాక దో బార్ 3 బార్ అనుకుంటా అది చేస్తున్నారు. కానీ ఇది సావు డప్పు బీటు. జామ్ తా తా కీట తా కీట తా జామ్ జామ్ తా కీట తా కీట తా జామ్ జామ్ రకాలైనటువంటి సావు ధరవులు ఇవి. అట్లా మొత్తానికి అయితే నాతోనైతే మొత్తానికి ఇంకోటి అన్న తీర్మాన్ డాన్స్ అని అంటారు కదా, దానికి సంబంధించి ఒకసారి కొట్టండి.
నిజంగా ఎవరు అన్నారు కానీ డప్పుకు ప్రాణం లేదని, నిజంగా సరైన వాళ్ళ చేతిలో పడితే నిజంగా డప్పుకు ప్రాణం ఉండదు కానీ మనిషి పడుకున్న మనిషి కూడా గంతులేసే ఉన్నది. అదైతే ఇదైతే నిజంగా నాకు అసలు డప్పు ఏదో అనుకుంటాను. నిజంగా నేను కూడా నాకు ఏంటంటే ఫస్ట్ టైం పట్టుకున్న డప్పు ఏదో పట్టుకొని కొట్టేస్తా ఉంటారు, అయిపోతుంది, వస్తా ఉంటారు, ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఇప్పుడు నాకైతే చాలా రెస్పెక్ట్ అనేది చాలా వచ్చిందన్న. ఎందుకంటే దీంట్లో ఇన్ని విధాలు ఉన్నాయా, ఇన్ని గణం ఉన్నాయా అనేది మాకైతే తెలిసి వచ్చిందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి మీ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఇలాంటి అవార్డు కూడా రావడం, కేంద్ర గవర్నమెంట్ కూడా గుర్తించడం అనేది మాకైతే చాలా ఆనందమైన విషయము. నిజంగా ఇది మరి అన్న ఏదైతే డప్పు కళాకారుడు అయితే ఉన్నారో నిజంగా చాలా హ్యాపీ. నిజంగా ఎవరైతే డప్పు కొడతారో వెళ్ళిపోతారు అది ఇదని కాదు. నిజంగా ఈ రోజు అయితే డప్పు నాతో మాట్లాడిందా, లేకుంటే ఆ డప్పు పాట పాడుతుందా నిజంగా అనేది అయితే మాకైతే కనిపిస్తా ఉన్నది. ఈ రోజు అయితే అంద భాస్కర్ అన్న అయితే రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అట్లాగే మీకు లెజెండ్ టీవీ యాజమాన్యానికి నన్ను ఇంత దూరం పిలిచిన ఇక్కడ సహకారం చేసే టెక్నికల్ టీంకు, ముఖ్యంగా నీకు దాదాపుగా నెల రోజుల నుండి అనుకుంటున్నా కుదరలేకపోయింది. ముఖ్యంగా నేను కొంతమందికి థ్యాంక్ యూ చెప్పుకుంటా తమ్ముడు చివరిలో. ఖచ్చితంగా ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, మా అయ్య బాలయ్యకు, మా అమ్మ శాంతమ్మకు, మా నానమ్మ గౌరవకు, మా చిన్నాన్న కృష్ణకం సత్తయ్య గారికి, అట్లాగే మా జీవిత సహచరి గంగా జమున గారికి, నా ఇద్దరు కొడుకులు జ్ఞానయోధ్ ప్రజ్ఞానయోధ్ వాళ్లకు, నన్ను ఈ కళా సమాజంలో కళా ఫీల్డ్లో రావడానికి ముఖ్యంగా మొదట ప్రోత్సహించినటువంటి మా విలేజ్ పక్కన ఉన్నటువంటి నరసింహులన్న, చికోడు, రామారావు అన్న వాళ్లకు, తుమ్మల ఎల్లమ్మన్న గారికి, ఇంకా చాలామందికి, దోశల అనిల్ మామ మొదట డప్పులో నాకు చిన్న చిన్న వెలుకులు అయినా నేర్పించాడు అనిల్ అన్నకు. యూనివర్సిటీకి రావడానికి ప్రధానంగా చాలామంది కారణాలు అది చెప్పినా కదా, దరువెల్లన్న, పృథ్వీరాజ్ అన్న, మన ఏమంటారు అంజన్న, వీళ్ళు ముఖ్యంగా మా తెలుగు యూనివర్సిటీలో ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పోయిన వీసీ మన ఆచార్య ఎస్వి సత్యనారాయణ సార్ గారికి, ప్రస్తుత వీసీ కిషన్ రావు సార్ గారికి, పూర్వ రిజిస్టర్ అలక్య పుంజాల మేడం గారికి, ప్రస్తుత రిజిస్టర్ భట్ రమేష్ సార్ గారికి, నా సూపర్వైజర్ నా గైడు డాక్టర్ గడ్డం వెంకన్న సార్ గారికి, అందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు. నన్ను అభిమానించే అందరికీ, నాకు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తోడ్పాటును అందిస్తున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది మీడియా, అందరి పేర్లు చెప్పలేం, మీరు అందరు నన్ను అర్థం చేసుకుంటారని మీకు కృతజ్ఞతతో మీ అందే భాస్కర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత. చాలా ధన్యవాదాలు తమ్ముడు. నిజంగా మీ నుండి కాదు మా నుండి కూడా అంతమందికి అయితే మేమైతే అభినందనలు కూడా చెప్తా ఉన్నాం. ఇంకోటి వాళ్ళ ప్రోత్సాహం అయితే మీరు ఇక్కడికి వచ్చారు, ఒక తెలంగాణకి గర్వించదగ్గ డప్పు కళాకారుని రావడానికి వాళ్ళు కూడా ప్రోత్సాహం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మాకైతే థ్యాంక్స్ అని చెప్పుకోవాలి మేము కూడా అందరం. ఎందుకంటే యాజ్ ఎ తెలంగాణ పీపుల్గా ప్రతి ఒక్కరు గర్వించదగ్గ కాబట్టి మేము కూడా మా తరపున కూడా వాళ్ళకైతే నిజంగా అభినందనలు తెలుపుతా ఉన్నాము, కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాం. ఇది మనకు ఈరోజు అందే భాస్కర్ అన్న ఇంటర్వ్యూ అయితే. నెక్స్ట్ ఇంకొక పర్సన్తో మీ ముందుకు రాబోతున్నాం.